మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజున గేమ్ చేంజర్ ఫస్ట్ సింగిల్ వచ్చిన సంగతి తెలిసిందే. జరగండి జరగండి అంటూ సాగే ఈ పాటకి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. విజువల్స్ పరంగా శంకర్ మార్క్ గ్రాండియర్గా కనిపించిన సౌండింగ్ పరంగా మాత్రం రకరకాల మాటలు వినిపించాయి. థమన్ ఎప్పట్లాగే రొటీన్ ట్యూన్ ఇచ్చాడని కొందరంటే, ఇంకొందరు మాత్రం వేరే కంపోజర్స్ చేసిన పాటల్ని మార్చి మార్చి చేశాడన్నారు. మరీ ముఖ్యంగా పాట టేకాఫ్ అంతా యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 2011 నాటి శక్తి సినిమాలోని సుర్రో సుర్రాని గుర్తు చేస్తోందంటూ కామెంట్స్ వినిపించాయి. కట్ చేస్తే ఇప్పుడు దీన్నే ట్రోలర్స్ టార్గెట్ చేస్తున్నారు. జరగండి జరగండి సాంగ్ టేకాఫ్ని సుర్రో సుర్రా సాంగ్కి టేకాఫ్ని కంపేర్ చేస్తూ థమన్ని తెగ ట్రోల్ చేసేస్తున్నారు. ఏదేమైనా గురువు మణిశర్మ ట్యూన్ని ఎంచక్కా కాపీ కొట్టేసి భలేగా బుక్ అయిపోయాడన్నమాట థమన్ బాబు. దీంతో థమన్ గేమ్ చేంజర్ కాదురా నాయనా, ట్యూన్ చేంజర్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్స్. బేసిక్గా థమన్కి కాపీ మరకలు కొత్తేమీ కాదు, కెరీర్ ఆరంభం నుంచి ఉన్నదే. తన పాటలను తానే మార్చి మార్చి చేయడం, లేదంటే ఇంకో చోటు నుంచి ఎత్తిపోతల పథకంలో వాడేసుకోవడం తనకి సర్వసాధారణమైన విషయం అన్నది వినిపిస్తూనే ఉంటుంది. మరి గేమ్ చేంజర్ నుంచి రాబోయే కొత్త పాటల్లో అయినా థమన్ మార్కు మెరుపులు ఉంటాయేమో చూడాలి.